హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సత్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి క్రిస్మస్ రోజు లాగ్ అనమాట. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి నేను ఏమేమి చేశాను, ఏమేమి వండాను, ఎలా వెళ్ళాను చర్చికి అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం అనమాట క్రిస్మస్కి ఊర్లో లేకుండా ఉన్నాను. నేనైతే చాలా మిస్ అయ్యాను అందరినీ కూడా. మా ఫ్రెండ్స్ని, మా రిలేటివ్స్ని, మెయిన్లీ నా ఫ్రెండ్స్ చిన్ను, జ్యోతక్క, సంజు, ఇంకా మా శైలజక్క, శారదక్క, ఇంకా అందరినీ కూడా బాగా మిస్ అయ్యాను అనమాట. మెయిన్లీ సంజు, చిన్ను, జ్యోతక్క. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము బాగా కలిసి ఉండేవాళ్ళమి, చాలా బాండింగ్గా ఉండేవాళ్ళం అనమాట. ఎప్పుడు క్రిస్మస్కి కలిసే వాళ్ళము. ఫస్ట్ టైం నేనే మిస్ అవుతున్నాను. సో చాలా బాధ అనిపించింది, ఏడుపు కూడా వచ్చేసింది. బట్ కంట్రోల్ చేసుకున్నాను. మా సంధ్య అయితే నార్మల్ డేస్లో ఎలా ఉన్నా అకేషన్స్ వచ్చేసరికి బాగా మెరిసిపోతావు అక్క, అందంగా ఉంటావు అక్క అని పొగుడుతూ ఉండేది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఇక్కడ ఎంత స్క్రబ్స్ రాసినా, ఫేస్ మాస్క్లు వేసినా రాని అందం ఊర్లో జస్ట్ రెడీ అయితేనే వచ్చేసిది అనమాట. అందం అంటే ఏది కాదులేండి, జస్ట్ కొంచెం బ్రైట్గా కనిపించడం అంతే. ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికీ మా సంధ్య పెళ్ళికి వెళ్ళలేకపోయాను. సో తను ఇంకా నాతో మాట్లాడట్లేదు. కోపం అనేది ఉంటుంది కదా ఎవరికైనా. ఇంత క్లోజ్ అయ్యి కూడా రాలేదే మా అక్కని. తనైతే చాలా ఫీల్ అయ్యింది. పెళ్ళి డేట్స్ తీసినప్పటి నుంచి నాకు ఫోన్ చేస్తూనే ఉంది టికెట్స్ బుక్ చేసుకుంటాను. నేను కూడా టికెట్స్ బుక్ చేసా, బట్ అవి ఓకే కాలేదు. అందుకు అలాగే నిత్యకు కూడా బాగాలేదని చెప్పి నేనైతే వెళ్ళలేదు. అది తను అర్థం చేసుకుంటుందేమో అనుకున్నా. అర్థం చేసుకుంటుంది, జస్ట్ కొంచెం కోపం ఉంటుంది కదా, దానికే కోపం తగ్గితే మాట్లాడుద్దులేండి. ఎనీవే ఈ వీడియో ద్వారా సంజు, ఐఎమ్ సో సారీ, నీ మ్యారేజ్కి రాలేకపోయాను, నువ్వు నన్ను క్షమిస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ సోదంతా ఎందుకు ఈ వీడియోలో చెప్తున్నాం అని అనుకోవచ్చు. మరి మా బాండింగ్ అలాంటిది. ఈరోజు అయితే బాగా గుర్తొచ్చేసారు వాళ్ళంతా. ఎనీవే పనులన్నీ అయిన తర్వాత అయితే రెడీ అయిపోయాను చర్చ్కి. ఈ డ్రెస్ వచ్చేసరికి లాస్ట్ టైం తీసుకున్నదే, ఈ ఇయర్ అయితే ఏం తీసుకోలేదు. ఒక్క నిత్యకే తీసుకున్నాము. అప్పటికే చర్చికి లేట్ అయిపోతుందని అనుకుంటే ఈ బ్రాస్లెట్ ఒకటి చిక్కు పడిపోయి ముడి రాలేదు. ఒక 5 minutes వరకు ఇంకా చాలా కోపం వచ్చేసింది. ఒకప్పుడైతే చర్చికి ముందుగా వెళ్ళేదాన్ని అందరికంటే, ఇప్పుడేమో లాస్ట్కి వెళ్తున్న జనాలు తీసుకురావడానికి. ఏంటో అంతా మారిపోయింది ఫుల్గా. హైదరాబాద్ వచ్చేసరికి వీక్లీ చర్చికి వెళ్ళడం మానేసా. నాకంటే ముందుగానే నిత్య ఉన్న బాప వెళ్ళిపోయారు. మా అను చెల్లి వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళతో బండి మీద నిత్య వెళ్ళిపోయింది. బాప కూడా వాళ్ళతో కలిసే వెళ్ళిపోయింది అనమాట. సో నేను ఒక్కదాన్నే వెళ్ళాను. వాళ్ళ దగ్గర ఉన్న నిత్య నేను వచ్చేసరికి నా దగ్గరకు వచ్చేసింది. అందరికి హ్యాపీ క్రిస్మస్ చెప్పమ్మా అంటే చెప్తుంది. చూసారా, నిత్యకి హెయిర్ స్టైల్ అయితే వాళ్ళ పిన్ని వేసింది. చూడండి చాలా బాగుంది కదా. నేను వెళ్తున్నప్పటికైతే సాంగ్స్ అవుతున్నాయి. వీళ్ళందరూ చూసారా ఒకటే డ్రెస్ కోడ్ వేసి సాంగ్స్ అయితే భలే పాడారు. ఒకప్పుడు వాళ్ళలో ఉండేదాన్ని పాటలు పాడుకుంటూ, ఇప్పుడేమో ఎక్కడో చివరిని కూర్చొని వింటున్నాను అనమాట. బిఫోర్ మ్యారేజ్ అయితే ఎందుకు చాలా మంది చర్చికి లేట్గా వస్తారు, ముందు నుంచి ఉండొచ్చు కదా అని అనుకునేదాన్ని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, పెళ్ళైన తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి, ఇంకా పిల్లలు ఇవన్నీ పనులు చేసుకొని వచ్చేసరికి లేట్ అవుద్దని నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది. చర్చ్ అయితే జనాలతో ఫుల్గా నిండిపోయింది. చాలా మంది వచ్చారనమాట. నార్మల్ సండేస్లో ఎవరు రాకపోయినా ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో వస్తుంటారు కదా. 11కి వెళ్తే 4 అయిపోయిందనమాట. చర్చిలో ఉండేసరికి టైమే తెలియలేదు. మరి వచ్చిన వెంటనే ఆకలి వేసిందని ఫుల్గా లాగించేసాము. పులిహోర అండ్ మటన్ పలావ్, చికెన్ వండానమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.